కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన సోదరుడు నందమూరి రామకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఓటు హక్కు విలువను ప్రజలకు వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలిపారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు చంద్రబాబు కుటుంబం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన కుప్పం ప్రజలకు మా కుటుంబం అంతా జీవితాంతం రుణపడి ఉంటుందని అన్నారు. గత 4.5 సంవత్సరాలుగా టీడీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు, దాడులు పెట్టరేగిపోయాయని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగిన చర్యలు తప్పవని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల భూములపై కన్ను పడిందని, అందుకే ల్యాండ్ టైటిలింగ్ అనే భూదోపిడీ చట్టాన్ని తీసుకొచ్చారని, దీన్ని అమలు చేసి మనకు తెలియకుండానే మన భూములను తాకట్టు పెట్టి వాళ్ళ జేబులు నింపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మేలుకొని తమకు అన్యాయం చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీ ప్రలోభాలకు గురి కాకుండా మీ భవిష్యత్తును ఓటుతో కాపాడుకోవాలని, వైసీపీ ప్రభుత్వాన్ని మే 13న జరిగే ఎన్నికల్లో ఓడించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిందిగా విన్నవించారు. రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి 70 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని, టీడీపీ కార్యకర్తలు కూడా తమ స్పీడును మరింత పెంచి ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించేంత వరకు విశ్రమించకూడదని పిలుపునిచ్చారు. కుప్పం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని ఎప్పుడు, మా కుటుంబం మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోదు. ఎందుకంటే ఇప్పుడు దాకా 35 సంవత్సరాల నుంచి మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని ఆయన్ని ఇంతవరకు తీసుకొచ్చి శాసనసభ్యుల మండలికి మీరు పంపించారు. అది మాకు ఆయన ముఖ్యమంత్రిగా ఆ పదవి స్వీకరించారు. అది ఎప్పుడు మా కుటుంబం మిమ్మల్ని మర్చిపోదు. అదే కాకుండా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. నేను ప్రత్యేకంగా మీకు ఎవరికి చెప్పక్కర్లేదు, ఎందుకంటే పని చెప్పుతుంది ఆయన ఎట్లాంటి ముఖ్యమంత్రి, ఎట్లాంటి నాయకుడు అనేది. ఆయన ఎప్పుడు మన రాష్ట్రం కోసం రాత్రింబగలు కష్టపడ్డారు. ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలనేదే ఆయన కోరిక. అట్లానే కుప్పం నియోజకవర్గానికి ఆయన ఎప్పుడు రుణపడి ఉన్నారు. అందుకే ఈసారి ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఇంత పెద్ద మేనిఫెస్టో ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు, కుప్పం నియోజకవర్గానికి ఆయన మిమ్మల్ని మర్చిపోరు. ఆయన మీ పదవుల కోసం వాడుకుని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా మిమ్మల్ని అణచి తొక్కుతాందో అని ఆ వర్గానికి ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లారు. అట్లాంటి నాయకుడిని ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశంలో నంబర్ 1 స్టేట్ గా మిగిలిపోయేది. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది. వాళ్ళు ఒక్క ఛాన్స్ అని మీ నెత్తి మీద చేయి పెట్టి కొంపలు అంటిపోయినాయి. ఈ ప్రభుత్వంతో మిమ్మల్ని అనగ తొక్కుతాంది ఈ ప్రభుత్వం. వాళ్ళు హామీలు చాలా ఇచ్చారు మీ అందరికి, కానీ మీరు చెప్పండి, ఒక్క హామీ ఇచ్చారా? ప్రజలకి ఏమన్నా అందిందా? అందుకే మిమ్మల్ని అడిగేది, మీరు ప్రశ్నించుకోవాలి, ఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఒక్కటే ఆలోచిస్తున్నారు, ఏమి దొరుకుతుందా దాన్ని అమ్ముకుని డబ్బు చేసుకుని వాళ్ళు పాకెట్లు, వాళ్ళు పొట్టలు నింపుకుని బ్రతుకుదామని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ మాఫియా, గంజాయి, భూ కబ్జా, కల్తీ మద్యం, ఇంకా అట్లా పనికిరాని అన్ని ప్రజలకి అలవాటు కూడా చేసి వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు గుంజేస్తున్నారు నిరుద్యోగులకి. అందుకే యువకులు మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి. రేపేంటి మన బ్రతుకు
మనకు ఉద్యోగం ఏంటి, రేపు నాకు పెళ్ళవుతే నా కుటుంబం ఏంటి అనేది ప్రతి ఒక్కడు ఆలోచించాలి. అట్లానే అన్నదాతలకి 20,000 రూపాయలు పెట్టుబడి ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన ఎప్పుడు అన్నదాతల్ని దేవుళ్ళుగా నమ్మేవారు, నందమూరి తారక రామారావు లాగా. అట్లానే ఆయన 1,500 ఆడబిడ్డకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన అకౌంట్కి ప్రతి నెల 1,500 రూపాయలు వెళ్తుంది. అంటే మీరు ఆలోచించండి, సంవత్సరానికి ఎంత వస్తుంది ఆ ఆడబిడ్డకి అని. తర్వాత చదివే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం. అంటే ముగ్గురు చదువుకుంటే 45,000 రూపాయలు పడుతుంది ఆ కుటుంబం అకౌంట్కి. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడితో ఆగరు. ఆయన ఎప్పుడు ప్రజలు 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 మనిషి. నాయకుడు అనేవాడు ఎప్పుడు ఇళ్లలో ఆఫీసులో కూర్చోటం కాదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజల్లో కలిసి మెలిసి వాళ్ళు సంతోషం కోసం పని చేస్తాడు. ఆయన చివరి వరకు చంద్రబాబు నాయుడు గారు మీకోసమే పని చేసేది. ఇప్పుడు 75 ఏళ్ళైనా రాత్రింబగలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన పైకి లాగాలని చాలా కష్టపడుతున్నారు. ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన ఎప్పుడు మర్చిపోరు తెలుగుదేశం కార్యకర్తల్ని, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా 6 రోజులే ఉంది, ఈ రోజుతో కలిపి. దేనికి? మన యుద్ధానికి మనం రెడీగా ఉండాలి. ఆ యుద్ధానికి ఆయుధం ఏం చెప్పండి? ఓటు. ఆ ఓటుతో ఈ వైసీపీ ప్రభుత్వం తీసి ఎత్తి అవతల పడేసి మన ప్రజల ప్రభుత్వం తీసుకురావాలి. పునాదులతో పాటు ఎత్తి తీసేయాలి. ఈ రాక్షస ప్రభుత్వం ప్రజల్ని అనగ తొక్కుతాంది. ఈ ప్రభుత్వం నోరు ఇప్పకుండా తొక్కుతాంది ఈ ప్రభుత్వం. ఒకప్పుడు మనం ఇది బ్రిటిష్ పరిపాలన చూసాం, కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంతో చూస్తున్నాం. అందుకే అట్లానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది అనౌన్స్ చేశారు. అంటే ఏంటది? 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు. 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి. ఒక్క పరిశ్రమను తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. అది కూడా ఆయన మీద నమ్మకం ఉండి పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమీ మిగలేదు. ఏ నమ్మకంతో ఏ పరిశ్రమ వస్తుంది ఇక్కడికి? అది మీరు ఆలోచించాలి. అది ఒట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమ్మి వస్తుంది ఈ పరిశ్రమలు. తప్పకుండా ఆయన నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం పక్కర్లేదు. మీరందరూ చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు చాలా ఎదుర్కొన్నారు ఈ 5 సంవత్సరాలు. అందుకే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిందే. వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఎత్తి అవతల పడేసి ప్రజల ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన సైకిల్ గుర్తుకే ఓటేయాలి. మనం ఈ సైకిల్ తొక్కుంటా ముందుకెళ్దాం. వెనక్కి తిరిగేదే లేదు. ఎదురొచ్చే వాడిని కొట్టి ముందుకి సాగలాలని నేను ప్రజల నుంచి కోరుతున్నాను. అందరం చెయ్యి కలిపి ముందుకెళ్దాం. ఎవ్వరికి మనం భయపడలేదు. మనం ముందుకెళ్ళి మన సైకిల్ కి గుర్తుకి ఓటేసి ప్రజల ప్రభుత్వం తీసుకురావాలని నేను కోరుతున్నాను. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మనం ముగ్గురం పతాకాలు 3 వేరైనా కూడా ఆలోచన అన్ని ఒక్కటే. ఏంటది? ప్రజల కోసం ప్రజల ప్రభుత్వం తీసుకురావాలనే ఈ కూటమి అనేది ఏర్పాటు పడింది. అందుకే మీరందరూ భయపడకూడదు. మనం 13వ తారీఖు
మీకు ప్రతి ఒక్కళ్ళు ధైర్యం చేసి మన ప్రభుత్వం తీసుకురావాలి, ప్రజా ప్రభుత్వం అనేది తీసుకురావాలి. అదే నేను కోరుతున్నాను. మా కుటుంబంగా మాకేం అక్కర్లేదు మీ దగ్గర నుంచి, మా చివరి ఊపిరి వరకు ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీకోసమే బ్రతుకుతుంది. కొత్తగా తీసుకొచ్చారు. నేను ముందల నుంచే చెప్తున్నాను, నా నిజం గెలవాలి యాత్ర అప్పుడు ఏమని, మీరు ఓటుతో పాటు పొద్దునే మీ భూ కబ్జా జరిగిందా, మీ ఇల్లు లాగేసుకున్నారా, జాగ్రత్తగా ఉండండి అని నేను హెచ్చరిస్తానే ఉన్నారు. కరెక్ట్ గా ఇప్పుడు ఈ ప్రభుత్వం ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది. దాంతో ఇంకా ఉండే మీ భూములన్నీ ఆ ప్రభుత్వం లాగేసుకుంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. అన్నదాతలు మనందరం కష్టపడిన మన భూములు ఇప్పుడు ఈ ప్రభుత్వం లాగేసుకుంటుంది. అది మీరు మర్చిపోకూడదు. అందుకే ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనని కాపాడే ప్రభుత్వం మనం తీసుకురావాలని కోరుతున్నాను. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చెప్పండి? తెలుగుదేశ ప్రభుత్వం. అది మీరు మర్చిపోకూడదు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ నమస్కారం. ఒకసారి